అసెంబ్లీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ చెప్తా ఉంది ఈసారి ఖచ్చితంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, 90 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 90 స్థానాల్లో వాళ్ళకి కనీసం డిపాజిట్ వస్తే మేము గొప్పగా చెప్పుకోవచ్చు. ఇవాళ అహంకారంతో బల్పుతో తెచ్చిన ఎలక్షన్లో చాలా మందితో బీఆర్ఎస్లో అంటే కమ్యూనికేషన్లో ఉన్నారు. చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీలోకి వస్తారని చెప్పి బీఆర్ఎస్లో మేమేమన్నా తీసివేయబడి మేము టికెట్ ఇవ్వకపోతే ఎవరైనా పోతే పోవచ్చు తప్ప ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కడికి పోరు. వాళ్ళు చెప్తున్నారు ప్రతి మీటింగు. నిన్న కూడా ఒక మీటింగు చాలా మంది చేస్తారని చెప్పేసి పెట్టుకున్నారు చేవల్లలో. ఎవరికి చేరాక ఫ్రస్ట్రేషన్లో ఏదో తిట్టిపోయింది తప్ప ఒక చిన్న అంశాన్ని కూడా రియల్గా ఉన్న చెప్పిన అంశం లేదు కదా. కాబట్టి ఇవాళ మోడీ గారు వచ్చినా అంత పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడి ఒక చిన్న ట్రైన్ని చేసిన దాన్నే చేసి ఇనాగ్రేషన్ చేయడం అనేది చాలా శోచనీయం. ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నాం, ఒక గిరిజన యూనివర్సిటీ ఇస్తున్నాం, ఒక ఐఐఎం ఇస్తున్నాం, 150 మెడికల్ కాలేజ్ ఇచ్చిన దగ్గరకు మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు సంతోషపడేవాళ్ళు. ఇక్కడికి మిషన్ భగీరథకో మిషన్ కాకతీయకో లేకపోతే ఒక ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తే సంతోషపడేవాళ్ళు. నువ్వు ఏమీ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి తిడితే ఈ ప్రజలు సిద్ధంగా ఉండరు. చాలా వాళ్ళు మొత్తం ఆలోచిస్తుంటారు. ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలనో కర్రు కాల్చి వాత పెట్టడం బీజేపీకి తప్పనిసరి. కాబట్టి వాళ్ళు ఊహాజనితంగా ఉన్నారు, కళల్లోనే ఉన్నారు. మేము కళలు కనుక్కున్నాయి అన్నీ కూడా తెలంగాణ సాధించినాం. 2014లో గెలిచినాం, 18లో పెంచుకున్నాం. ఇవాళ 2023 ఎలక్షన్లో కూడా 100 సీట్లతో ఇలా గెలవబోతున్నాం. వాళ్ళ క్యాండిడేట్సే లేరు కానీ చెప్తున్నాం కదా. మేము ఇవాళ తీసేస్తున్నాం, మేము ఇవాళ వదిలిపెడుతున్నాం, మేము ఇలా పట్టించుకోపోతున్నాం. అటువంటి క్యాండిడేట్స్ పోతే పోవచ్చు. తద్వారా మాకు ఒరిగే నష్టం ఏం లేదు. మాకు ఎవరైనా వాళ్ళు సెకండ్ ఎవరు ఉంటారో థర్డ్ ఎవరు ఉంటారో వారు నిర్ణయించుకోవాలి. నెంబర్ 1గా 100 సీట్లలో మేమే ఉంటాం.